మరి ఇప్పుడు ఏమైనా నమ్మకం ఉందా మీకు? మీ 18,00,000 తిరిగి మీకు వస్తాయన్న నమ్మకం ఏమైనా ఉందా? అనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు కదండి. హ్మ్. అందరితో పాటు నేను కూడా వస్తే ఎంతో కట్ట నాకు ఇప్పుడు లోన్లు కట్టుకునే ఉన్నాయి. చాలా లోన్స్ కడుతూనే ఉన్నాను. హ్మ్. లైక్ అప్పుడు ఒకసారి 3,00,000 ఒకసారి 5,00,000 అని కట్టుకుంటూనే ఉన్నాను. లైక్ వేరే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఆ లోన్ అమౌంట్ కట్టుకొని మళ్ళీ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి సో ఇప్పుడు కూడా నేను ఇంట్రెస్ట్ కడుతున్నాను. సో ఇంతమంది బాధితులు బయటికి రాకపోతే మీరు కూడా బయటికి వచ్చేవాళ్ళు కాదా? అంటే మీరు బయటికి వచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చినందుకే మిగతా బాధితులు బయటకు వచ్చి లబోదిబోం అంటూ చెప్తున్నందుకే మీరు వచ్చారు అని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు రాకపోతే మీరు అంతే కామ్‌గా ఉండేవాళ్ళా? కామ్గా ఉండేవారంటే మనం ఎవరిని అప్రోచ్ అవ్వలేమండి. ఎందుకంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ కి నేను ఫస్ట్ చూశాను. హ్మ్. ఇట్లా కేసు పెడితే మళ్ళీ తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టారు. హ్మ్. సో శివ గారు అనే తనకి తను ఆల్రెడీ నవంబర్ లోనే కేసు పెడితే తిరిగి తన మీద కేసు పెట్టారు. హ్మ్. సో అదే ఇవన్నీ చూసి ఈ కేసులకు వెళ్ళి మళ్ళీ అక్కడ మనీ పోగొట్టుకొని లాయర్లని కేసులని ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్లు ఆడబెట్టుకుంటాం అని చెప్పేసి నేను సైలెంట్ గా ఉన్నాను.